మీ బిజినెస్లో కస్టమర్కు ఇష్టమున్నా సరే కొన్ని చిన్న తప్పుల వల్లే సేల్స్ తగ్గిపోతాయని మీకు తెలుసా? ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కొనుగోలు చేయడానికి అడ్డంకులు ఉండడం, లేక ట్రస్ట్ బిల్డ్ కాకపోవడం, ఈ సమస్యలకి సొల్యూషన్ చెప్పే 5 పవర్ఫుల్ మార్కెటింగ్ కాన్సెప్ట్లు ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా డ్యామేజింగ్ అడ్మినిస్ట్రేషన్, ఆప్షన్ పిటిక్, బ్యారియర్ టు పర్చేజు, రిస్క్ రివర్సల్, రియాక్షన్, ఈ 5 టాపిక్స్ గురించి డీప్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా డ్యామేజింగ్ అడ్మినిస్ట్రేషన్, నష్టాన్ని అంగీకరించడం. మీరు ఒక యాడ్ చూస్తే మన ప్రోడక్ట్ పర్ఫెక్ట్, ఒక్క తప్పు లేదు అనుకుంటే వెంటనే అనుమానం రాదా? నిజంగా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఉండే ఛాన్స్ తక్కువే కదా. సో డ్యామేజింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రోడక్ట్లో ఉన్న చిన్న మైనస్ని ఓపెన్గా చెప్పడం. కస్టమర్కి మీరు నిజాయితీ చూపిస్తే వాళ్ళ నమ్మకం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టాటా మోటార్స్ ఎస్యూవి వెహికల్కి మైలేజ్ కొంచెం తక్కువ అని క్లియర్గా చెప్పారు, కానీ సేఫ్టీ రేటింగ్ ఎక్కువ. సేఫ్టీని ప్రిఫర్ చేసే వాళ్ళు కస్టమర్ నమ్మకం పెట్టుకొని కొనేస్తారు. నిజాయితీ, నమ్మకం ఈక్వల్ టు సేల్స్. నెక్స్ట్ నెంబర్ 2, ఆప్షన్ పిటిక్. ఎక్కువ ఆప్షన్స్ వల్ల గందరగోళం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాపింగ్ మాల్ వెళ్ళారనుకోండి, అక్కడ 50 రకాల షర్ట్ డిజైన్స్, 20 రకాల కలర్ ఆప్షన్స్, కన్ఫ్యూజన్ వల్ల మీరు కొనుక్కోకుండా వచ్చేస్తారు. ఇదే ఆప్షన్ పిటిక్. ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం కస్టమర్ని కన్ఫ్యూజన్ చేస్తుంది. లిమిటెడ్ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ని ఇస్తే కస్టమర్ త్వరగా డిసిషన్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్స్ని ఎక్కువ మోడల్స్తో కన్ఫ్యూజ్ చేయరు, 2-3 మోడల్స్తోనే ప్రమోట్ చేస్తారు. ఫలితంగా కస్టమర్ ఈజీగా నిర్ణయం తీసుకుంటాడు. నెక్స్ట్ నెంబర్ 3, బ్యారియర్ టు పర్చేజ్, కొనుగోలు అడ్డంకులు. ఒక కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకుంటాడు, కానీ లాంగ్ రిజిస్ట్రేషన్, హై ప్రాసెస్, డెలివరీ డిలే వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు. బ్యారియర్ టు పర్చేజ్ అంటే కొనుగోలు ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం. సింపుల్ ప్రాసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్, ఫాస్ట్ డెలివరీ చేస్తే సేల్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఇండియా బై నౌ బటన్ను లాగిన్, అడ్రస్, పేమెంట్స్ అన్ని ముందు సెట్ అవుతాయి. ఒక్క క్లిక్తో ఆర్డర్ పూర్తవుతుంది. అడ్డంకులన్నీ తగ్గి సేల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ నెంబర్ 4, రిస్క్ రివర్సల్. కస్టమర్కు ఒక డౌట్, నా డబ్బు అంతా వృధా అయితే ఈ భయం వల్ల ఆర్డర్ మిస్ అవుతుంది. రిస్క్ రివర్సల్ అంటే కస్టమర్కి ఉన్న రిస్క్ని తొలగించడం. మనీ బ్యాక్ గ్యారంటీ, ఫ్రీ ట్రయల్ వంటివి ట్రస్ట్ పెంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సర్వీస్ నచ్చకపోతే ఫుల్ రీఫండ్ గ్యారంటీ. ఈ ట్రస్ట్ వల్ల బుకింగ్స్ పెరిగాయి. కస్టమర్ భయం లేకుండా ఆర్డర్ చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 5, రీయాక్టివేషన్, మళ్ళీ క్రియాశీలం చేయడం. ఓల్డ్ కస్టమర్స్ని మనం మర్చిపోతాం, కానీ వాళ్ళే మంచి సేల్స్ సోర్స్. ఫాలో అప్ లేకుంటే వాళ్ళు మళ్ళీ రీయాక్టివేట్ అవ్వరు. సో రీయాక్టివేషన్ అంటే ఇన్యాక్టివ్ కస్టమర్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం. సేల్స్ ఆఫర్స్ని, లాయల్టీని, డిస్కౌంట్స్ని, పర్సనలైజ్డ్ మెసేజ్తో వాళ్ళని ఎప్పుడు యాక్టివ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో ఇన్యాక్టివ్ యూజర్స్కి మెసేజ్ పంపుతుంది, వి మిస్ యూ, ఏ ఫ్లాట్ 100% ఆఫ్, 100 ఆఫ్. ఫలితంగా ఓల్డ్ కస్టమర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు. కొత్త కస్టమర్స్ తీసుకురావడం ముఖ్యం, కానీ ఉన్న కస్టమర్స్ నమ్మకాన్ని నిలబెట్టడం, అడ్డంకులను తొలగించడం కూడా అంతే ముఖ్యం. డ్యామేజింగ్ అడ్మినిస్ట్రేషన్, ఆప్షన్ పిటిక్, బ్యారియర్ టు పర్చేజు, రిస్క్ రివర్సల్, రీయాక్టివేషన్, ఈ 5 కాన్సెప్ట్ను ఉపయోగిస్తే మీ బిజినెస్లో సేల్స్ మరియు ట్రస్ట్ 2 గగనాన్ని ఎగురుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.